దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి మనం అందరము క్షేమముగా ఈ వేకువ సమయంలో దేవునితో సహవాసం చేయుట దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమైనది. ఈ గొప్ప భాగ్యమును బట్టి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. గడిచిన పాఠంలో మనము దేవుని యొక్క ప్రత్యక్షతలు అను పాఠంను గురించి మనం విన్నాము. దేవుడు ఏ విధముగా తన ప్రత్యక్షతను ఆయా కాలములలో ఆయా సందర్భములలో మానవాళికి అనుగ్రహించారు అనే సత్యమును మనము నేర్చుకున్నాము. ఈరోజు దేవుని యొక్క వ్యక్తిత్వము అనగా ఆయన ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవాడుగా దేవుని వాక్యము నుండి మనము గ్రహించగలము. దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు అనగా తనంతట తనకు తానుగా గ్రహింపును, తనకు తానుగా సంకల్పమును, తనకు తానుగా నిర్ణయించుకున్న అధికారము, తనంతట తానుగా శక్తి గలవాడుగా ఉన్నాడు. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ తనంతట తానుగా లేక తనకు తానుగా అనేది మనం గమనించినట్లయితే అది ఇంకొకరి ద్వారా కాకుండా స్వయంగా మనము స్వయంభవుడు అంటాము. అంటే తనంతట తానుగా ఉన్నవాడు. ఇంకొకరు ఆయన్ని కలిగించలేదు, లేక సృష్టించలేదు, లేక ఏర్పరచలేదు, లేక నియమించలేదు. ఆయన తన అన్ని కార్యాలలో తనకు తానుగా తనంతట తానుగానే ఆయన ఉన్నవాడుగా మనము ఆయన వ్యక్తిత్వమును గురించి గ్రహించగలము. మనుషులు దేవుని ఒక శక్తిగా, లేక ఒక బలముగా, లేక ఒక ప్రభావముగా ఆయన పట్ల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అంటే ఈ శక్తిని లేక ఈ బలముని మనం గమనించినట్లయితే గాలిని మనము చూచినప్పుడు ఆ గాలి ద్వారా మనము దానిని వినియోగించి కొన్ని పనులు చేయగలం. అలాగే ఆవిరి ద్వారా పూర్వకాలంలో రైలు ఇంజన్లు నడిపించేవారు. అంటే ఆవిరి ఎంత శక్తివంతమైనది అంటే ఎంత ఫోర్స్గా దాన్ని వినియోగించినప్పుడు అది తన పనిని అది కలిగి ఉంటుంది. అలాగే ఇంకా కొన్నిటిని మనం ఉపయోగించినప్పుడు అవి వాటిలో ఉన్న బలాన్ని, శక్తిని, ప్రభావాన్ని కనపరుస్తూ ఉంటాయి. అలాగే కొందరు దేవుణ్ణి ఒక శక్తిగా, కొందరు ఒక కేవలం శక్తి మాత్రమే, కేవలం దేవుడు అంటే ఒక బలమైన వాడు, ఒక పవర్, ఇలాగా ఆయన పట్ల మనము అభిప్రాయం కలిగి ఉన్నాం. చాలామంది ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు. అందుకే కొన్నిసార్లు ప్రార్థించే సందర్భంలో దేవుని సేవకులైన వారు దేవుని యొక్క శక్తిని ఆజ్ఞాపిస్తూ ఉంటారు. స్వస్థపరచడంలో, లేక ఇంకా ఏదైనా సరే జరిగించే విషయంలో ఇప్పుడే ఈ సమయంలోనే ఇది చేయాలి అని దేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నట్లుగా వారి ప్రార్థనా విధానం మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు ఒక శక్తి కాదు, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు, వ్యక్తిత్వము కలిగిన వాడు. మనము గాలిని చూస్తే అందులో శక్తి ఉంది, కానీ దానికి వ్యక్తిత్వం లేదు. అలాగే ఆవిరి శక్తి ఉంది, వ్యక్తిత్వం లేదు. కరెంటు, ఇలాగా
బలమైన సాధనాలుగా వినియోగించబడుతున్న ప్రతీదీ కూడా అది కేవలము ఆ స్థితినే కలిగి ఉంది. అంటే బలమైతే బలము, శక్తి అయితే శక్తి, లేక ఇంకా ఏదైనా అయ్యుంటే. కానీ వ్యక్తిత్వం లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించగలం. కనుక దేవుడు ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహాబల సంపన్నుడు, ప్రభావ ఘనతలు కలిగిన వాడు. ఇవన్నీ ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని ఇవన్నీ తెలియచేస్తున్నాయి. కానీ దేవుని మనము ఒక శక్తిగా మాత్రమే చూసినట్లయితే మనం పొరపాటు పడేవారుగా ఉంటాం. చాలామంది వారి ప్రార్థనలో దేవునికి ఒక ఇష్టము కానీ, ఒక ఆలోచన కానీ, ఒక ఉద్దేశం కానీ ఏమీ లేదు. నేను చెప్తే అనగా నేను ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో కూడా ఆజ్ఞాపించినట్లుగా కమాండింగ్ చేస్తే దేవుడు ఖచ్చితంగా దీన్ని చేసేస్తాడు అని వారు దేవుని పట్ల ఒక తప్పు అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ దేవునికి వ్యక్తిత్వం ఉంది. ఉదాహరణకి మనము కొందరు వ్యక్తులను బలవంత పెట్ట చూసినట్లయితే, అంటే ఏదైనా ఒక పని చేసే విషయంలో బలవంత పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతా నీ ఇష్టమేనా? నాకంటూ ఇష్టాయిష్టాలు లేవా? నాకు ఆలోచనలు లేవా? నాకే ఉద్దేశం లేదా? నాకు నిర్ణయించుకునే అధికారం లేదా? అంటూ ఉంటారు. అంటే ఏంటిది? దీన్నే పర్సనాలిటీ అంటారు. అంటే వ్యక్తిత్వం. మనిషి తనకు తానుగా కొన్ని విధానాలు కలిగి ఉన్నాడు. అదంతటిని టోటల్‌గా వ్యక్తిత్వము అంటారు. అలాగే దేవునికి కూడా వ్యక్తిత్వం ఉంది. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. వ్యక్తిత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వ్యక్తిత్వమును మనము కొన్ని విషయాల ద్వారా ఈరోజు తెలుసుకుందాం. దేవుడు వ్యక్తిగా ఉన్నాడు. శక్తి మాత్రమే కాదు. ఆయనకంటూ కొన్ని వ్యక్తిత్వ స్వభావ లక్షణాలు ఉన్నాయి. దీన్ని మనం గ్రహించాలి. ఒకటి, ఆయన పేర్లను మనం చూసినట్లయితే ఆ పేరు ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనము చూడగలం. మొట్టమొదటిగా నిర్గమకాండము మనం చదువుకున్నట్లయితే నిర్గమకాండములో దేవుడు మోషేతో మాట్లాడుతూ తన పేరు తెలియజేస్తూ ఉంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనను. మనము అనేక సందర్భాల్లో ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది దేవుని యొక్క స్థితిని తెలియజేస్తూ ఉంది. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఉండువాడు, నిరంతరము ఉన్నవాడు. ఆయన పేరులోనే తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తర్వాత రెండవ విషయాన్ని మనము ఆలోచించినట్లయితే వ్యత్యాసమును తెలియచేయటం ద్వారా ఆయన తన వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమిటి వ్యత్యాసం అనేది మనం గమనిస్తే, అద్వితీయుడైన దేవునికి అన్యజనుల దేవతలకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన తెలియచేయటం ద్వారా తనకంటూ ఒక స్వయం వ్యక్తిత్వాన్ని ఆయన కలిగి ఉన్నవాడుగా దేవుని వాక్యము నుండి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు అనేక సంగతులు ఆశ్చర్యకరంగా మనము ఆయన్ని పరిశోధించడం ద్వారా తెలుసుకొనగలం. మొదటి తెస్సలోనిక పత్రిక మనం చదువుకున్నట్లయితే అందులో అంటే ఆ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో పౌలు గారు తెస్సలోనికయలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు.
మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రావు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఈ ఈ యొక్క దశలోనికయుల యొక్క ఆ ఆ పట్టణములో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చెప్తూ ఆయన ఈ 9వ వచనంలో దేవుని గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి. వ్యత్యాసం, ఒకటి విగ్రహము, రెండవది జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుడు. వ్యత్యాసం ఇక్కడ ఎవరు తెలుసుకున్నారు? దెస్సలోనికయులు తెలుసుకున్నారు. సువార్త వారి హృదయములలో ప్రవేశించినప్పుడు వారు దేవుడు అంటే ఏంటో, విగ్రహము అంటే ఏంటో, రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు తెలుసుకున్నారు. విగ్రహము అలాగే ఒకవైపు జీవము గలవాడు సత్యవంతుడునగు దేవుడు. కనుక దేవుని గురించి 2 పదాలు పరిశుద్ధాత్ముడు పౌలు నోట పలికించాడు. ఏమిటి అంటే, ఒకటి విగ్రహము, దానికి వ్యతిరేకమైనది జీవము గలవాడు, అనగా విగ్రహంలో జీవము లేదు. అలాగే సత్యవంతుడు అనగా విగ్రహము అబద్ధము, అనగా దైవత్వమును కలిగి ఉన్నది అని చెప్పుట అది అబద్ధము. కనుక వ్యత్యాసాన్ని తెలియచేస్తున్నాడు. అన్ని జనులుగా ఉండి విగ్రహాన్ని ఆరాధించిన ఒకప్పటి దెస్సలోనికయలో ఉన్న వారు ఇప్పుడు నిజ స్థితిలోనికి వచ్చారు. అంటే వాస్తవాన్ని తెలుసుకున్నారు. వాస్తవాన్ని తెలుసుకున్నటు ద్వారా వ్యత్యాసము విగ్రహమునకు అలాగే జీవము గలవాడును సత్యవంతుడునైన దేవునికి ఉన్న వ్యత్యాసమును వారు గ్రహించి ఉన్నారు. కనుక ఆ వ్యత్యాసమును తెలియచేయటం ద్వారా దేవుడు తన వ్యక్తిత్వాన్ని ఆయన మానవాళికి ప్రదర్శిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మనము ఇర్మియా గ్రంథం అంటే పాత నిబంధనలోకి వెళ్ళినట్లయితే, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఇర్మియా ఇలా రాస్తూ ఉంటాడు, తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయా రూపము, అందులో ప్రాణమేమియు లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలంలో అవి నశించిపోవును. ఇప్పటి వరకు విగ్రహమును గురించి మాట్లాడాడు. ఇప్పుడు 16వ వచనంకి వస్తే, యాకోబునకు స్వాస్థ్యముగు వాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఎంత అద్భుతంగా వ్యత్యాసాన్ని దేవుడు తెలియచేస్తున్నాడో మనం గ్రహించాలి. కనుక శక్తికి లేక మరొక దానికి వ్యత్యాసము అనేది లేదు. మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. గాలి ఒక శక్తి, కరెంటు ఒక శక్తి. ఈ రెండు కూడా వాటి ద్వారా కలిగే శక్తి ద్వారా పనిని జరిగిస్తూ ఉంటాయి. మనము ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేక ఒక బలమైన ఫ్యాన్ చూసినట్లయితే, ఆ ఫ్యాన్ స్పీడ్‌గా అంటే వేగముగా తిరిగినప్పుడు ఒక బలమైన గాలి బయటికి వస్తుంది. అది ఎంత బలముగా ఆ ఫ్యాన్ తిరిగితే అంత ఉధృతముగా లేక ఫోర్స్‌గా గాలి బయటికి వస్తుంది. అది ఎదుట ఉన్న వారిని లేక ఎదుట ఉన్న వస్తువులను కూడా కదిలించేంత శక్తివంతమైన ఉంటుంది. అలాగే అంత శక్తిని గాలి ద్వారా బయటికి పంపించుటకు
అక్కడ ఆ ఫ్యాన్ తిరగటానికి కూడా ఇంకొక శక్తి అవసరమైంది. అది ఎలక్ట్రికల్ పవర్ అంటే ఆహ్, కరెంటు ద్వారా ఆహ్, బయటికి అంటే ఆ ఫ్యాన్‌ని కదిలించే శక్తి. ఈ 2 శక్తులే. గాలి ఒక శక్తి, అలాగే కరెంటు ఒక శక్తి. కానీ వాటి రెండిటికి వ్యత్యాసం అనేది లేదు. చేసే పని మాత్రం ఒకటిగానే కనపడుతూ ఉంటుంది. కానీ దేవునికి, అలాగే విగ్రహములకు వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని దేవుడు తెలియచేయుట ద్వారా తను ఎలాంటి వాడై ఉన్నాడో, విగ్రహములు ఎలాంటివై ఉన్నవో వ్యత్యాసమును ఆయన తెలియజేయుచున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 17వ వచనంలో పౌలు గారు మరొక సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. పౌలు గారు ఈ యొక్క అధ్యాయంలో ఆయన మరి అంత్యొకయ సంఘం ద్వారా ఆ సువార్తకు పంపబడ్డాడు. పంపబడిన ఆయన, ఆయనతో పాటు సహకారిగా ఉన్న లేక సహచరుడుగా ఉన్న బర్నబా, వారిద్దరూ కూడా లుస్త్ర అనే ఒక పట్టణానికి వెళ్ళారు. లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి కుంటివాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని పౌలు పరామర్శించి స్వస్థత పొందుటకు ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందని ఎరిగి అతని పాదములు మోపి సరిగా నిలువమని చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. అదంతా చూసిన వారు, దేవతలు మారు రూపంలో మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక వారిని మనం సంతృప్తి పరచాలి అని చెప్పి పౌలుకు హెర్మే అని, బర్నబాకు ద్యుపతి అని పేర్లు పెట్టి వారికి బలి అర్పించడానికి ఒకరేమో ఎద్దులను, మరొకరేమో పూలదండలను తీసుకొని వచ్చుటకు వెళ్ళారు. అక్కడ ద్రుపది అనే దేవతకు పూజారిగా ఉన్న వ్యక్తి కూడా ఈ కార్యక్రమం అంతటికి కూడా అధ్యక్షుడిగా ఉన్నట్లుగా మనం చూడగలం. అలాంటి సందర్భంలో పౌలు గారు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు చూడండి. దేవుని గూర్చి తెలియచేసిన ప్రతి సందర్భంలో అంటే విగ్రహము దేవుని గూర్చి చెప్పినప్పుడు మొదటిగా చదువుకున్న తెస్సలోనిక పత్రికలో ఆయన జీవము గలవాడు, సత్యవంతుడు అని చెప్పాడు. అలాగే ఇర్మియాలో కూడా ఆయన జీవము గలవాడు అని ఇర్మియా ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. అలాగే ఇప్పుడు చదువుతున్న ఈ యొక్క వచన భాగాన్ని అపోస్తుల కార్యాలు కూడా మనం చూస్తే విగ్రహాన్ని వ్యర్థమైనది అంటున్నాడు. దేవుని గురించి చెప్తూ ఆయన జీవము గలవాడు అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన వ్యత్యాసాన్ని తెలియచేయటం ద్వారా తన వ్యక్తిత్వమును మానవాళికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక మూడవ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఆయన తన గుణలక్షణముల ద్వారా తాను ఎలాంటి వాడై ఉన్నాడో, అంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడో అది మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గుణలక్షణములు అంటే కొన్ని గుణలక్షణాలు దేవునిలో ఉన్నాయి. వాటిని మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆది కాండము మనం చూసినప్పుడు ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి, ఇక్కడ విగ్రహము సంతాపపడదు, కానీ దేవుడు సంతాపపడతాడు. కనుక ఆయనలో ఒక వ్యక్తిత్వం ఉంది. అండ్ ఇట్ రిపెంటెడ్ ద లార్డ్ దట్ హీ హ్యాడ్ మేడ్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ అంటాడు. అంటే భూమి మీద నరులను తయారు చేసినందుకు
ఆయన బాధపడుతూ ఉన్నాడు. అండ్ ఇట్ గ్రీవ్డ్ హిమ్ అట్ హిస్ హార్ట్. హృదయంలో ఆయన నొచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఎవరు చేయగలరు ఇది? శక్తి చేయలేదు. కానీ వ్యక్తి మాత్రమే చేయగలడు. మానవుడు కూడా వ్యక్తి అయ్యున్నాడు. వ్యక్తిత్వము కలిగిన వాడై అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తిగాడు. చాలా మంది దేవునికి వ్యక్తిత్వం లేదు. ఆయన శక్తి మాత్రమే. అంటే తనలో ఉన్న ఆ గొప్ప శక్తి ద్వారా కొన్ని కార్యాలను మాత్రమే ఆయన చేస్తాడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. వ్యక్తిత్వం లేని శక్తి కాదు. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఎలాగుందో దేవుడు కూడా వ్యక్తిగా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుడు దుఃఖపడ్డాడు ఇక్కడ. ఇది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇక్కడ ఇంకొక మాట కూడా మనకు తెలియచేస్తూ ఉంది. దేవుడు పశ్చాత్తాప పడతాడు. కనుక ఆయన వ్యక్తిత్వంలో ఉన్న రెండవ లక్షణాన్ని మనం గ్రహించినట్లయితే దేవుడు పశ్చాత్తాపపడును. అంటే ఆయన నరులను చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. అంటే ఇంగ్లీష్‌లో రిపెంట్ అనే మాట ఉపయోగించబడింది. ఆయన తన నిర్ణయమును ఆయన కొన్నిసార్లు మార్చుకున్నాడు. ఇక్కడ ఆయన నిర్ణయమును మనం గ్రహించినట్లయితే ఒకసారి యోనా గ్రంథాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథంలో దేవుడు ఆయన తన యొక్క నిర్ణయాలను మార్చుకునేవాడుగా పశ్చాత్తాపపడ్డాడు. ఇక్కడ ఎందుకు మనుషులు నేను తయారు చేశాను అని ఆయన ఆ పశ్చాత్తాపడినట్లుగా బాధపడినట్లుగా మనం చూడగలం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. నీనెవే పట్టణాన్ని నాశనము చేయాలి అనే నిర్ణయము ఆయన తీసుకున్నాడు. దానికి దుర్గతి కలుగుతుంది. అంటే అది నాశనమైపోతుంది. దాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని ప్రకటించమని యోనాకు చెప్పాడు. అయితే మొదటి అధ్యాయంలో యోనా దేవుని మాట వినలేదు. 2వ అధ్యాయంలో యోనా ఆ యొక్క చేప కడుపులో ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మరలా యోనాను బ్రతికించాడు. ఇక 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ 3వ అధ్యాయంలో దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉంటాడు. 10వ వచనం చదువుకుందాం. ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై అంటే మార్పు చెందినవాడై అంటే నిర్ణయాన్ని మార్చుకున్నవాడై ఆయన వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇది మనం జాగ్రత్తగా గమనించగలము. కనుక మనము ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే దేవునికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వంలో ఆయన దుఃఖపడేవాడుగా ఉన్నాడు, పశ్చాత్తాపపడేవాడుగా ఉన్నాడు. కనుక ఇది వ్యక్తి మాత్రమే చేయగలడు. శక్తి చేయలేదు. ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. కనుక ఆయన వ్యక్తిత్వంలో మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన తనకున్న గుణలక్షణాల్లో మనం ఒకటి ఆయన దుఃఖపడ్డాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు, అలాగే ఆయన ప్రేమించేవాడుగా కూడా ఉన్నాడు. కనుక మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క గుణలక్షణాలు ఏం తెలియజేస్తున్నాయి మనకి? మనుషులు దేవునికి విరోధులైనప్పుడు, మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు దుఃఖపడతాడు. కనుక మనము ఆయన్ను దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. మనము తప్పిపోయినట్లయితే
దేవుని చిత్తమునకు వేరుగా జీవించినట్లయితే, మరలా తిరిగి లోకములోనికి, పాపములోనికి పడిపోయినట్లయితే, మన తండ్రి ఎంతో దుఃఖపడతాడు. ఇక్కడ దేవుడు దుఃఖపడిన సందర్భం మనం చూస్తే, నరులు దేవునికి విరోధముగా అంటే వారు చెడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు దేవుడు దుఃఖపడ్డాడు. మనం కూడా మన పిల్లలు చెడిపోతే, పాడైపోతే, శాపగ్రస్తులైతే మనం కూడా దుఃఖపడతాం. ఇదే వ్యక్తిత్వానికి ఉన్న తేడా. మనం గ్రహించవలసిన వారమైనాం. కొన్నిసార్లు మనుషులను మనం చూసినప్పుడు కొందరు ఇలా మాట్లాడుతూ ఉంటారు. "నీవు మనిషివా? లేక రాయివా?" అంటారు. అంటే అర్థం ఏంటి? నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? నీకు దుఃఖం రాదా? నీకు బాధ రాదా? నీకు కోపం రాదా? ఏం చేసినా అలా చూస్తూనే ఉంటావా? రాయివా అని ఎందుకంటారు అంటే, ఒక రాయిలో ఇవేమీ ఉండవు. ఆ రాయి నిశ్చలంగా తన కళ్ళ ముందు ఏది జరుగుతూ ఉన్నా చూస్తూనే ఉంటుంది. కనుక ఇలాంటి స్వభావం అనగా వ్యక్తిత్వం లేని వారిని రాయితో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఆయన రాయి కాదు. ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. తన బిడ్డలు తనకు విరోధులైనప్పుడు, వేరైపోయినప్పుడు ఆయన దుఃఖపడతాడు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయన తన నిర్ణయాలు మార్చుకున్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత దే దేవునికున్న మరొక వ్యక్తిత్వాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఒక రాయి ప్రేమించలేదు. అంటే ఒక ఒక శిల అది ప్రేమించలేదు. కానీ దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను గూర్చి బైబిల్‌లో ఎన్నో విషయాలు, ఎన్నో వచనాలు మనం చూడగలం. ఆయన ప్రేమను ఇక్కడ మనం చూస్తే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం గ్రహించగలం. అంటే ఆయన తాను ప్రేమించుట ద్వారా ఆయన తన బిడ్డల కొరకు ఏమి చేయగలడో, ఏమి చేయవలసిన వాడై ఉన్నాడో దానిని అంతటిని ఆయన చేసినట్లుగా ఈ వచనంలో మనము గ్రహించగలం. కనుక మనము ఆలోచించినట్లయితే ఆయన ప్రేమించువాడు. అందుకే ఈ యోనా గ్రంథంలో కూడా నినివే పట్టణస్థులు నినివే అనగా అష్షూరు రాజధాని. అష్షూరీయులు వారు. అష్షూరీయులు అనేక సార్లు దేవుని ప్రజలుగా, దేవుని స్వాస్థ్యముగా, దేవుని చేత ఏర్పరచబడిన వారుగా చెప్పుకున్న లేక చెప్పబడిన ఇశ్రాయేలు ప్రజలను అనేక సార్లు వారు దాడి చేసి గాయపరిచారు. యెరూషలేమును వారు నాశనం చేశారు. అయినా సరే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును అనే మాట ఉపయోగించాడు. అంటే సార్వత్రికమైన పదప్రయోగం. మనము కొందరినే ఉద్దేశించినట్లయితే, లోకంలో కొందరినే ఉద్దేశించినట్లయితే అది కొందరికే వర్తిస్తుంది. కానీ దేవుడు విశ్వవ్యాప్తమై ఉన్న సార్వత్రికమైన మానవ జాతిని అంతటిని ఉద్దేశించి లోకమును ఎంతో ప్రేమించెను అని ఆయన తెలియజేశాడు. కాబట్టే నినెవే పట్టణస్థులు దేవుని దృష్టికి ఘోరమైన పాపులై ఉన్నప్పటికీ తాను ఏర్పరచుకున్న జనాంగమునకు వారు శత్రువులుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ప్రేమించాడు. కనుకనే వారిని చెప్పకుండా నాశనం చేయకుండా వారికి సువార్త ప్రకటించి ఒకవేళ వారు మారు మనసు పొందితే రక్షించాలనే ప్రేమతో కూడిన స్వభావం కలిగి ఉన్నాడు. ఆయన అనుకున్నట్లుగానే వారు మారు మనసు పొందారు. వారు దేవునికి ప్రార్థన చేశారు. వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, చెడు నడతలను మానుకున్నారో, అప్పుడు దేవుడు వారికి కలుగు చేయుదునని చెప్పిన ఆ యొక్క నష్టాన్ని లేక ఆ నాశనమును చేయకుండా మానుకున్నాడు. కనుక ఇందులో ఏముందంటే ప్రేమ. దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు.
ఒక వ్యక్తి మాత్రమే, అంటే వ్యక్తిత్వం కలిగిన వాడు మాత్రమే ఇది చేయగలడు అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ మాటలు మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ ఇలాంటి లక్షణాలు లేని ఒక జడ పదార్థం కాదు. దేవుడు అనగా ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ నినివే పట్టణస్థుల వలె ఎవరైతే దేవుని వాక్యమును విని మారు మనసు పొంది తమను తాము మనసు మార్చుకుంటారో, వారి క్రియలు మార్చుకుంటారో, వారి విషయంలో ఆయన తన కృపను అనుగ్రహించేవారుగా, వారి సకల దోషములను, పాపములను పరిహరించి క్షమించేవాడుగా దేవుడు ఉన్నాడు. కనుక నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణమును అర్పించేంతగా ఆయన తన కుమారుని బలి అర్పణగా చేసి, ఆయన చిందించిన రక్తము ద్వారా సకల మానవాళికి కూడా పాప విమోచన కలుగు చేయునంత ప్రేమ ఆయనలో ఉంది. ఆయన లోకం అంతటికీ పంచగలిగినంత ప్రేమ ఆయనలో ఉంది. మనము కొన్నిసార్లు మనము ఈ ఆదికాండంలో చూసాం. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. రిబ్కా యాకోబును ప్రేమించింది. వారు తమ ప్రేమను వ్యత్యాసంగా చూపించారు. కానీ దేవుడు ఏ మాత్రము ఆయన వ్యత్యాసము లేనివాడుగా, పక్షపాతము లేనివాడుగా ఇశ్రాయేలీయులను ఒక విధంగానో, అన్యజనులను ఒక విధంగానో చూడలేదు. ఎవరైతే ధర్మశాస్త్రం కిందకొచ్చారో, ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడ్డారో, ఆయా కాలాల్లో వారు ఏ జాతికి చెందిన వారైనా వారిని ఆయన తన బిడ్డలుగా ఆయన ప్రేమించాడు, అంగీకరించాడు. ఆయన తన సమాజంలోనికి వారిని చేర్చుకున్నాడు. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని ప్రేమ వ్యత్యాసము లేనిది, పక్షపాతము లేనిది, సర్వ మానవాళిని కూడా ఆయన సమానముగా ప్రేమించగలిగిన వాడుగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే దేవుడు, ఆయన క్రైస్తవులను మాత్రమే ప్రేమిస్తాడు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. కానీ ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అందరినీ ప్రేమించేవాడై ఉన్నాడు. ఈ సందర్భంలో ప్రభువును నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నీకు కూడా ఈ రక్షణ అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు అసహ్యించుకునేవాడుగా కూడా ఉన్నాడు. అంటే మనుషులు దేవుని పవిత్రత నుండి, పరిశుద్ధత నుండి తప్పిపోయినప్పుడు ఆయన అసహ్యించుకుంటాడు. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి ఆయనకు అసహ్యమైంది. కళ్ళలాడు నాలుకయు, అంటే అబద్ధాలు చెప్పే నాలుక ఆయనకు అసహ్యమైంది. నిరపరాధులను చంపు చేతులను, అంటే నిరపరాధులను ఎవరైతే హత్య చేస్తూ ఉంటారో, చంపుతూ ఉంటారో వారి చేతులు ఆయనకు అసహ్యమైనవి. దుర్యోచనలు యోచించు హృదయము, అంటే చెడు ఆలోచనలు కలిగించే హృదయం ఆయనకు అసహ్యమైంది. కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములను ఆయనకు అసహ్యమైనవి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైన కార్యాలు. ఆయనకు కూడా అసహ్యము అనే వ్యక్తిత్వం ఉంది. మనం కొన్నిసార్లు నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, నీ ప్రవర్తన మీద నాకు అసహ్యం వేస్తుంది, నీ మాటలంటే నాకు అసహ్యం వేస్తుంది అంటూ ఉంటాం కదా. అలాగే దేవునికి కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉంది. ఆయన కూడా ఆయన స్వభావానికి విరుద్ధముగా జరిగించే ప్రతి కార్యములో కూడా ఆయన అసహ్యించుకుంటాడు. ఆయన మానవుని యొక్క చెడిపోయిన స్వభావాన్ని మాత్రమే అసహ్యించుకుంటాడు.
కానీ మానవుని కాదు. ఇది మనం గ్రహించాలి. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఎరుగవలసిన సంగతి ఏమిటంటే, దేవుడు నిన్ను అసహించుకోవటం లేదు. ఆయన అష్షూరీయులను అసహించుకోలేదు. కానీ అష్షూరీయుల యొక్క పాపమును మాత్రమే అసహించుకున్నాడు. ఈరోజు ఒకవేళ నీవు దేవునికి విరుద్ధమైన ఎటువంటి చెడు స్థితిలో ఉన్నా, అ అందరూ నిన్ను అసహించుకుంటూ ఉన్నా, వెలివేస్తూ ఉన్నా, దేవుడు నిన్ను అసహించుకొనటంలా నీలో ఉన్న ఆ యొక్క చెడు స్వభావాన్నే. కానీ ఆయన నీ చెడును అసహించుకుంటూనే సేమ్ టైం నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఆయనకు అసహ్యమైన దానిని నీవు విడిచిపెట్టుట ద్వారా నిన్ను మరి ఎక్కువగా ఆయన ప్రేమించేవాడుగా, ఆయన తన కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక దేవునికి ఈ వ్యక్తిత్వం ఉంది. ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మాత్రమే ఇలాగ చేయగలడు. కనుక దయచేసి ఎవరు కూడా దేవుడు వ్యక్తిత్వం లేని శక్తి మాత్రమే కలిగిన వాడుగా ఉన్నట్టు అర్థం చేసుకోవద్దు. అలాగే దేవుడు అనగా ఈ యొక్క ఆయన యొక్క గుణలక్షణములో ఉన్న విషయాలను మనం చూస్తున్నాం. ఈ గుణలక్షణముల ద్వారా ఎలాగ తెలియజేస్తున్నాడు? ఆయన దుఃఖపడతాడు, ఆయన పశ్చాత్తాపడతాడు. అలాగే 3 ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. 4 ఆయన అసహించుకునేవాడుగా ఉన్నాడు. అలాగే చివరిగా అనగా 5వదిగా దేవుడు వినేవాడుగా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 94వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 94వ కీర్తనలో దేవుడు తన యొక్క వ్యక్తిత్వమును గూర్చి ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. ఆయన ఆయన వినేవాడుగా ఉన్నాడు. ఆయన ఎలా వింటాడు అనే సంగతి మనం ఆలోచిస్తే ఈ ఈ కీర్తనలో 94వ కీర్తనలో 9వ వచనం ఇలాగా మనతో మాట్లాడుతుంది. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని ప్రశ్న వేస్తాడు. 2 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, వింటాడా లేదా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా, ఆయన చూస్తాడా లేదా? ఒకసారి ఆలోచించు అంటున్నాడు. కనుక ఆయన వింటాడు, ఆయన చూస్తున్నాడు. మనము నిన్నటి భాగంలో దేవుని ప్రత్యక్షతలను గురించి చెప్పుకుంటున్నప్పుడు హాగరుకు ప్రత్యక్షమై హాగరుతో మాట్లాడినప్పుడు అక్కడ హాగరు తనతో మాట్లాడిన దేవునికి పేరు పెడుతుంది, చూచుచున్న దేవుడు. కనుక ఆయన చూసేవాడుగా ఉన్నాడు, ఆయన వినేవాడుగా ఉన్నాడు. కనుక దేవునికి ఈ వ్యక్తిత్వ స్వభావ లక్షణములు ఉన్నవి. కనుక మనము దేవుని గురించి నేర్చుకుంటూ ఉండగా ఆ దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు, ఆయన ఎలాంటి శక్తిమంతుడై ఉన్నాడు మాత్రమే కాదు కానీ ఆయన ఒక క్యారెక్టర్ కలిగిన వాడుగా ఉన్నాడు, అనగా వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు అనే సంగతిని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి మనము నేర్చుకుంటూ ఉండగా ఆయన కేవలము ఆ బలమైన కార్యములను జరిగించు ఒక వ్యక్తిత్వము లేని శక్తి మాత్రమే కాదు కానీ ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. సేమ్ టైం ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలని, ఆ వ్యక్తిత్వం కలిగిన దేవుడు తన వ్యక్తిత్వం ద్వారా మానవాళి పట్ల సమస్త కార్యములను నిర్వహించువాడుగా ఉన్నాడు. అంతేకాని ఆయన ఎలాంటి వ్యక్తిత్వం లేనివాడుగా లేడు అనే సంగతిని ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి దేవునిని గూర్చిన సంపూర్ణ జ్ఞాన వివేకములు విధేయత కలిగి ఉండాలని, ఆయన ప్రణాళికను ఎరిగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదములు పొందవలనని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను.